ఓం నమో నారాయణాయ నమ శివాయ. మహాభారతంలో సభాపర్వం 63వ అధ్యాయం. విదురుడు జోధాన్ని వ్యతిరేకించాడు. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, ఆ దుర్యోధను అంటే దుర్మార్గుడిని ఇప్పటికన్నా సరే నువ్వు చంపే, లేదా వాడిని తీసుకుని జైల్లో వేయి, పాండవులని నువ్వు చక్కగా నీ దగ్గరే పెట్టుకో అని అంటూ ఉన్నాడు. కంటిన్యూ చేద్దాం. జోధం కలహాలకు మూలం, కడకు అభిప్రాయ భేదాలు వచ్చి చాలా దారుణంగా పరిణమిస్తుంది. ధృతరాష్ట్ర కుమారుడైన దుర్యోధనుడు ఆ జోధాన్ని ఆశ్రయించి భీకర శత్రుత్వను సృష్టిస్తున్నాడు. దుర్యోధను యొక్క అపరాధం వలన ప్రతీప, శంతను, భీమసేన, బాహ్లిక వంశస్థులు అన్ని విధాల కష్టాలు పడబోతున్నారు. మదించిన ఆబోతు తన కొమ్మును తానే విరుచుకున్నట్లు మదించిన దుర్యోధనుడు రాజ్యం నుండి సంక్షేమాన్ని దూరం చేస్తున్నాడు. వీరుడు, పండితుడు అయినటువంటి మనిషి తన ఆలోచనలను కాదని పరుల చిత్తాన్ని అనుసరించి ప్రవర్తిస్తే సముద్రంలో మూర్ఖ నావికుడు నడిపే పడవలో ఎక్కిన మనిషి వలె భయంకర కష్టాలలో మునిగిపోతాడు. దుర్యోధనుడు యుధిష్ఠిరునితో పందెం కట్టి జూదమాడుతున్నాడు. ఆ దుర్యోధనుడు గెలిచినట్టే భావించి నీవు ముచ్చట పడుతున్నావు. హద్దులు మీరిన వినోదంతో ఈ జోదం యుద్ధంగా మారబోతుంది. దీనివల్ల ఎందరో మనుషులు నశించిపోతారు. ఈ జోదం అధఃపాతానికి దారితీస్తుంది, అధఃపతనానికి. కానీ శకుని దీనిని గొప్పగా భావించి ఏర్పాటు చేయించావు. కానీ శకుణ్ణి నువ్వు గొప్పగా భావించావు. మీరు రహస్యంగా మంత్రాంగం నేర్పి దీనిని స్థిరపరిచారు. అయితే యుధిష్ఠిరుని తోడి ఈ జోదం నీ అభిప్రాయానికి విరుద్ధంగా కలహరూపంగా పరిణమిస్తోంది. ప్రతిభ శంతను వంశస్థులారా, కౌరవ సభలో నేను ఆడినటువంటి మాటలను వినండి. ఇది విద్వాంసులు కూడా సమ్మతించారు. మీరంతా ఈ మూర్ఖ దుర్యోధనుని అనుసరిస్తూ వైరంతో మండిపడే అగ్నిలోనికి దూకండి. జోదం మత్తులో మైమరిచి ఉన్నటువంటి అజాత శత్రువుని యుధిష్ఠిరుడు తన కోపాన్ని నియంత్రించుకోలేకపోతే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా కోపంతో చెలరేగితే జరగబోయే యుద్ధంలో విపత్ సముద్రంలో మునిగిపోయినటువంటి మీకు ఆశ్రయం ఇచ్చేవాడెవడు? మహారాజా, జోదం ఆడకపోయినా నీవు కోరుకున్నంత ధనాన్ని పొందగలవు. బహుసంపన్నులైనటువంటి పాండవులను జోదంలో ఓడించిన మాత్రాన నీకు ఒరిగేదేముంది? పాండవులు ధనస్వరూపులు, వారిని సొంతం చేసుకో. శకుని జ్యోత విద్య ఏమిటో మనకు తెలుసు. ఆ పర్వతరాజుకు కపట జ్యోతమే తెలుసు. శకుని వచ్చిన చోటుకే పంపివేయి. కౌరవ పాండవుల మధ్య యుద్ధాన్ని కల్పించకని చెప్పేసి దుర్యోధనుడు ధృతరాష్ట్రుడు చెప్పాడు. ఇక దుర్యోధనుడు మొదలెట్టాడు. ఎందుకు ఊరుకుంటాడు? వాడు పెద్ద ఎదవ కదా. విదురా, నీవెప్పుడు శత్రువుల కీర్తిని ప్రశంసిస్తూ ధార్తరాష్ట్రులను నిందిస్తూనే ఉంటావు. నీవెవరిని ఇష్టపడతావో తెలుసు. మమ్మలను చిన్నపిల్లలుగా భావించి ఎప్పుడు అవమానిస్తూ ఉంటావు. శత్రువులపై మనసపడే మనిషిని తేలిగ్గా తెలుసుకొనవచ్చు. అటువంటి వ్యక్తి ఇష్టం లేని వారిని నిందిస్తూ ఇష్టమైన వారిని ప్రశంసించడంలో లీనమై ఉంటాడు. నీ మనసు ఆ రీతిగా ద్వేషింపదగదు. నీవు ఒడిలోని పాము వలె మాకు అనిష్టమైన వాడు, పిల్లి వలె పోషకుని మెడపట్టి హింసించేవాడు. స్వామి ద్రోహివైన నిన్ను పాపాత్ముడే అనడం లేదెవరు. విదురా, ఈ పాపాన్ని చూసి నీవు భయపడటం లేదు కదా? నువ్వు భయపడటం లేదా నువ్వు చేసిన పాపాన్ని చూసి? మేము శత్రువులను గెలిచి గొప్ప ఫలితాన్ని పొందాం. నీవు మమ్మల్ని గూర్చి పరుషంగా మాట్లాడవద్దు. నీవు శత్రువులతో కలిసి ఆనందంగా ఉంటావు. మాతో కలిసి ఉంటూ పదే పదే మమ్మల్ని ద్వేషిస్తావు. సహించలేని మాటలు పలికేవాడు శత్రువు అవుతాడు. శత్రువును ప్రశంసించవలసిన సమయంలో అయినా తన అంతర్యాన్ని కప్పిపుచ్చుకుంటాడు. విదురా, నీవు ఆ మార్గాన్ని ఆశ్రయించు, మౌనాన్ని వహించు. నీ మనసుకు తోచినట్లుగా మాట్లాడుతూ మమ్మ ఇబ్బంది పెట్టవద్దు, మమ్మ అవమానించవద్దు. నీ మనసు మాకు తెలుసు. పెద్దల దగ్గర నుండి బుద్ధి నేర్చుకో. నీ కీర్తిని నిలుపుకో. ఇతరుల పనులలో చొరపడవద్దు. విదురా, అన్నింటికి నేనే కర్తను అనుకోవద్దు. అనుక్షణము మమ్మ పరుషంగా మాట్లాడవద్దు. నాకు హితమేది అని నిన్ను సలహా అడగటం లేదు నేను. పుణ్యం ఉంటుంది నీకు. నీ మాటలను సహనంతో భరిస్తున్న మాపై నీ వాగ్బాణాలను విసరవద్దు. విశ్వానికి శాసకుడు ఒక్కడే అంటే దేవుడు అన్నట్టు. రెండవ శాసకుడు లేడు. ఆ శాసకుడే గర్భస్థ శిశువును కూడా శపిస్తాడు. క్షమించాలి, ఆ శాసకుడే గర్భస్థ శిశువును కూడా శాసిస్తాడు. నన్ను కూడా ఆయనే శాసిస్తున్నాడు. నేనే తప్పు చేయట్లేదురా బాబు. పుట్టే పిల్లోడు నేను, అందరూ కూడా భగవంతుడు ఇలా చెప్తే అలాగే చేస్తాం. సేమ్ ధృతరాష్ట్రుడు డైలాగులు ఇవే, వీడి డైలాగులు కూడా ఇవే. నీరు పల్లానికి ప్రవహించినట్లు ఆ శాసకుడు నియంత్రించిన రీతిగానే నేను ప్రవర్తిస్తానని చెప్పేసి అంటున్నాడు. ఇంకేమన్నాడు రేపు డిస్కస్ చేద్దాం.